ఏదో తీ చెప్పగానా రా రాము, నీకు మరీ చెప్పాను రా, ఎవడరా తాగుతాడు ఇసిరి మనతో మొహం మీద. ఎప్పుడా ఏమేద్దరు అని మేము లేచిపోస్తాం రమ్మంటే కట్టుబట్టతో వస్తుందని. ఎవరు అమ్మాయి దేవుడు ఏటి ఎందుకు వస్తారు, ఏటి చెప్పండి. అది అమలాపురం అమ్మాయిది కాకినాడ అని. ఎలా పరిచయం ఏంటి ఎన్నెందుకు మాయా, వాళ్ళు ఆపదలు వచ్చారు. ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, చదువుకున్నారా? చదువుకున్నాం. పని అట్లేదా నీకు? ఏమైనా పని ఇప్పిస్తే చేసుకుంటామండి. తిన్నారా లేదా? ఏమి తెల్లలేదు. గారు ఇదే మొన్న పనికి కావాలన్నారు కదా, ఆడమనిషిని మగోడును పని బాగానే చేస్తారు. ఎంత ఇస్తారు శాలరీ? అలాగా 8,000, మగవాళ్ళకి అయితే 10,000, మొగులు 10,000, 9 గంటలు రావాలి. మధ్యాహ్నం 2 గంటల భోజనం, మరి సాయంత్రం 4 అయినా పర్లేదు. వస్తారండి. ఫుడ్ అక్కడే మీకు మధ్యాహ్నం చెరుకు 5,000 ఇస్తారు, జాగ్రత్త చూసుకోండి. ఇప్పించినది మాకు మాట రాకూడదు, చేసినది మీకు మాట రాకూడదు. నీట్ గా పని చేసుకుంటే హ్యాపీగా అలాంటి వద్దు. రానియా కాదమ్మా. ఇచ్చిరా అప్పారా గారు చేతులు పంపిస్తారు, నీట్ గా జాగ్రత్త వచ్చి పెట్టుకుని జాగ్రత్తగా ఉన్నాను. డబ్బులా తమ్ముడు? తమ్ముడు ముక్కు ముఖం తెలియకుండా మాకు సాయం చేశారు. మాకు మా పిల్లల పుణ్యం అది. మా అభిమానం డబ్బులు నాకు కనిపించకూడదు. జోబులు జాగ్రత్త. ఎంత మిగిలేరా? నీకు 4 నాకు 4 మడతెట్టాం. నీట్ 4 వస్తాయా? ఈ సరిపోగానే రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టాండ్ గానీ ఉన్నారు అట్లాంటి బ్యాచ్. ఈ చంపల ఐస్ అనుకో సెట్ అయిపోతుంది.